ఏఐ కరోనా కంటే డేంజర్. నెమళ్ళ ఏడుపులు, జింకల పరుగుల వీడియోలు ఫేక్. కంచె గచ్చిబౌలి భూములపై తప్పుడు ప్రచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన మాయాజాలం. లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు క్రియేషన్. నిజం తెలిసేలోపు అబద్ధాలు వైరల్. జాతీయ స్థాయిలో ప్రచారం ప్రభుత్వానికి సవాల్. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు సైతం ప్రభావితం. డీప్ ఫేక్తో దేశాల మధ్య యుద్ధాలు వచ్చే ప్రమాదం. కంచె గచ్చిబౌలిపై సీఎంకు అధికారుల వివరణ. ఫేక్ కంటెంట్ తయారీపై దర్యాప్తు, కోర్టుకు విజ్ఞప్తి. కనిపెట్టే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ టూల్స్ తెప్పించండి. ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఇన్స్టాగ్రామ్లో మనం చూడండి, సేవ్ హెచ్సియు అని కొడితే ఈ ఫోటో చూసారా? దీన్ని తయారు చేసింది ఎవరు? బీఆర్ఎస్ శంకరపల్లి అంట వీళ్ళు. ఈ ఫోటో చూడండి. అరే మీరు తయారు చేసిన వాళ్ళు మరీ ఇంత ఈ అడవుల్లో ఈ జంతువులన్నీ ఉంటాయా అండి ఎడన్నా? సరే మీరు చెప్పినట్టు నెమళ్ళు ఉన్నాయి, కాదంటలేదు. ఎందుకంటే హైదరాబాద్లో మనకి ఎక్కడ కేబీఆర్ పార్క్లో నెమళ్ళు ఉంటాయి, ఇక్కడ ఉప్పల్ దగ్గర దాటిన తర్వాత అక్కడ కూడా నెమళ్ళు ఉంటాయి, చాలా చోట్ల నెమళ్ళు ఉంటాయి. నెమళ్ళు ఉన్నాయి, నేను కాదంటలేదు. జింకలు, కొన్ని దుప్పులు లాంటివి కూడా ఉండుండొచ్చు. మరి వీళ్ళు ఎలుగుబంట్లు, నక్కలు, ఇంకానేం పులి, సింహం, ఏనుగు బెట్ల. ఇదిగో ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో బాగా వైరల్ అయింది. యాక్చువల్లీ విపరీతంగా వైరల్ అయిన ఫోటో ఇదే. ఇది చూడండి, జింకలు, నెమళ్ళు పరిగెడుతున్నాయి, వెనకాల అవి పెట్టి చేశారు. ఇది ఖచ్చితంగా ఎడిటెడ్ ఫోటో, తెలిసిపోతుంది క్లియర్గా. ఇప్పుడు ఈ ఫోటో వల్ల ఏమైందంటే ఈ ఎడిటింగ్ ఫోటో దాదాపు మొత్తం వైరల్ అయింది. వైరల్ అయ్యి ఇది ఎడిటింగ్ అని అందరికీ తెలుసు. ఇప్పుడు ఇది ఒక మంచి వేరే టాపిక్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ ఇక్కడ ఉన్న గొడవ వేరు, ఇప్పుడు అయిపోయిన టాపిక్ వేరు. ఇదిగో ప్రతి చోట ఈ ఫోటోనే. దాదాపు చాలామంది సెలబ్రిటీలు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, నార్త్ వాళ్ళు కావచ్చు, ఢిల్లీ వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్దలు ఎవరైనా అందరూ చాలామంది ఈ ఫోటోను షేర్ చేశారు. నిజంగానే చూడటానికి ఈ ఫోటో కొంచెం హృదయ విదారకంగా ఉంది, కాదంటలేదు. కానీ ఇలా జరిగిందా అక్కడ? నైట్ టైం, యాక్చువల్ నైట్ టైం ఇట్లా వెళ్ళి చేసిన మాట వాస్తవమే. కానీ మీరు చేయబట్టి, ఎవరైతే మీ బీఆర్ఎస్ వాళ్ళో లేకపోతే మీరంతా ఎవరైతే మీరు చేయబట్టి ఏమైందంటే ఇప్పుడు ప్రభుత్వానికి మంచి పాయింట్ దొరికింది. నిజంగా అక్కడ అంత ఏమీ లేదు, ఏది అంత పక్షులు కావచ్చు, లేకపోతే మీరు చెప్పిన స్థాయిలో అక్కడ ఏమీ లేవు, నెమళ్ళు గిమళ్ళు ఏమీ లేవు, మీరంతా ఏఐ క్రియేట్ చేశారు. ఇది మీరంతా కూడా ఏఐలో క్రియేట్ చేశారు. ఇది ఏఐ దాదాపు ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చేసినవి తప్ప నిజంగా అక్కడంత లేదు అనే వాదన ఇప్పుడు గవర్నమెంట్కి దొరికింది. దీనివల్ల ఏమైంది? ఇప్పుడు గవర్నమెంట్ అసలు వివాదం ఏంటి? కంచె గచ్చిబౌలి భూములపై వివాదం. ఆ వివాదం కాస్త ఇప్పుడు ఎటుపోయిందయ్యా అంటే ఈ ఏఐ అయిపోద్ది మొత్తం వివాదం అంతా. ఏఐ వైపు మొత్తం డీప్ ఫేక్ చేశారు, అంతా ఫేక్ వీడియోలు సృష్టించారు. మొత్తం ఈ ఫోటోను చూసారా? మనం ఎక్కడ చూసినా ఆ ఫోటోనే కనపడుతుంది. మొత్తం కూడా ఫేక్ వీడియోలు సృష్టించారు, ఇదంతా ఫేక్ అని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు దీన్ని వేరే విధంగా డీల్ చేస్తుంది ఖచ్చితంగా. దీనివల్ల ఏమవుతుంది? మొత్తం అంటే ఈ ఉద్యమం మొత్తం డైల్యూట్ అయిపోతుంది కదా, ఉద్యమం దారి తప్పిపోతుంది. ఇక్కడ కంచె గచ్చిబౌలి భూములపై చేయాల్సిన ఉద్యమం కాస్త ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని తిప్పేసి అక్కడ ఉంది కొంత, అయితే ఫేక్ వీడియోస్, ఈ ఫేక్ వాటి వల్ల, ఫేక్ కంటెంట్ వల్ల ఎక్కువ రప్చర్ అయిందని చెప్పి గవర్నమెంట్ దీన్ని ఇంకోలా డీల్ చేస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉంది భూమి కాబట్టి ఎవరికి నిజంగా అది అమ్మకూడదు, దాన్ని నిజంగా అడవిగా ఉంచాలని ఏ పార్టీకి ఇంట్రెస్ట్ ఉండదు. బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకేదైనా పార్టీ కావచ్చు, ఎవడైనా భూములు అమ్మాలనే చూస్తాడు పార్టీలు కాబట్టి. వాళ్ళకేమో నిజంగా ప్రకృతి అంటే అంత ప్రేమే ఉండదు. అసలు యూనివర్సిటీలకు ఇంత భూములు ఎందుకయ్యా అని చెప్పి ఫస్ట్ మాట్లాడిందే కేసీఆర్. అన్ని యూనివర్సిటీలకు అంతంత భూములు ఎందుకు, వాటిని అమ్ముదామని చెప్పి ఫస్ట్ ప్రపోజల్ పెట్టిందే కేసీఆర్. ఈరోజు ఆయన మాడబట్టే ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేయబట్టి ఏమైందంటే ఇప్పుడు ఈ ఉద్యమం మొత్తం పక్కదారి పట్టింది. నా బాధ అది. ఖచ్చితంగా రేపటి రోజున ప్రభుత్వం ఏమిటి అక్కడ నిజంగా లేవు, ఇదంతా కూడా ఏ డీప్ ఫేక్ చేశారు తప్ప అక్కడ అంత ఏమి లేదు అని చెప్పి ప్రభుత్వం చెప్పి మెల్లగా సైలెంట్గా దీన్ని మళ్ళీ వాళ్ళు అనుకున్నది చేస్తారు. దీనికి ఇప్పుడు బీఆర్ఎస్ లేదా హడావిడి చేస్తున్నారు తప్పించి వాళ్ళకు కూడా అంత ఇంట్రెస్ట్ ఏమి లేదు దీనిపైన. ఎందుకంటే భూములు అమ్ముకుంటే డబ్బులు, ఇవాళ ఇల్లు రేపు వాళ్ళు ఎల్లుండి ఇంకొకళ్ళు, ఎవరన్నా పంచుకునేదే కదా అని. అంతే కదా, ఎవరన్నా పంచుకునేదే కదా మొత్తం ఇదంతా కూడా. ఇట్లాంటి ఏఐ కంటెంట్, ఇట్లాంటి డీప్ ఫేక్ కంటెంట్ ఎంతో ప్రమాదకరం. కొన్ని దేశాలకు యుద్ధాలు వచ్చే పరిస్థితి కూడా జరిగింది. అమిత్ షా అంతటోటి వీడియోనే ఫేక్ చేశారు అప్పట్లో. ఇద్దరు ముగ్గురు, మన రష్మిక వీడియో అప్పట్లో ఫేక్ వీడియో చేశారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, గుర్తుండే ఉంటుంది అందరికీ.
సో ఇప్పుడు ఈ వ్యవస్థ మొత్తం ఏమవుతుందంటే గవర్నమెంట్ దీన్ని ఒక ఆయుధంగా మార్చుకొని గచ్చిబౌలి భూముల వివాదమా, అక్కడ చెట్లు నరికేస్తున్నారా, అది ప్రభుత్వానిదా కాదా, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అసలు ఈ ఏ కంటెంట్ ఇదంతా చేస్తుంది ఎవరు, వాళ్ళు ఎందుకు చేశారు, దాని వెనుక నడిపిస్తున్న బీఆర్ఎస్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇదంతా ఏంటనే విచారం సాగుద్ది. ఇప్పుడు ఇందులో భాగంగా ఏమవుద్ది, అసలు ఉద్యమం ఈ విద్యార్థులు ఎవరైతే హెచ్సియు స్టూడెంట్స్ ఉన్నారో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యమం లక్ష్యం ఏంటి, ఆ భూములు కాపాడాలి, యూనివర్సిటీ కింద ఉండాలి, ప్రకృతిని కాపాడాలి, అక్కడ ఉన్న జంతువుల్ని కాపాడాలన్నది హెచ్సియు విద్యార్థుల మనోగతం. కానీ ఈ రాజకీయ నాయకులు దానిలో ఎంటర్ అయ్యి దాన్ని డైల్యూట్ చేసేసి ఇలాంటివన్నీ దాన్ని చేసేసి మొత్తం ఉద్యమాన్ని వీళ్ళు పక్కదారి పట్టించేస్తారు ఇప్పుడు ఆల్మోస్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి దాని గురించే మాట్లాడుతున్నారు చూడండి. ఇట్లాంటివన్నీ చేసి ఉద్యమాన్ని పక్కదో పట్టించేసి ఏం చేద్దాం అనుకుంటున్నారండి మీరు? అంత మొత్తం సేవ్ హెచ్సియు అని కొడితే అన్నీ డీప్ ఫేక్వే వస్తున్నాయి, అన్నీ ఒకటి కాదు రెండు కాదు. ఇక్కడ ఇంకోటి కూడా, నిన్న ఒక జింక చనిపోయింది కుక్కల దాడిలో. మీకు ఒక విషయం చాలామందికి తెలియని విషయం ఏంటంటే, చాలామంది ఇదే మీరు అనుకుంటున్నారా, ఇదే ఫస్ట్ టైం జింక చనిపోవటం అని అక్కడ తెలుసా మీకు? అసలు ఎప్పుడైనా మీరు ఎవరైనా ఇలా జింకను చూసిన వాళ్ళేనా మీరు మాట్లాడుతున్న వాళ్ళంతా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆ ప్రాంతంలో ఉన్న జింకల్లో కుక్కల దాడిలో ప్రతి నెల కనీసం 10ల సంఖ్యలో చనిపోతూ ఉంటాయంట, ప్రతి నెల. మరి ఈ విషయం మీకు తెలవదు, మీరేమనుకుంటున్నారు అక్కడ ఏదో అయిపోయింది, చెట్లు కొట్టేసిన మాట వాస్తవమే. అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ ఒక 30-40 జేసీబీలు తీసుకెళ్ళి 100 ఎకరాలు చదువు చేసిన మాట వాస్తవమే, నేను కాదంటలేదు. కానీ ఈ ఫేక్ వీడియోల వల్ల ఏమవుతుందంటే, అవాస్తవాలు అంటే ఇలాంటి వార్తల వల్ల, ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అసలు విషయం పక్కకి వెళ్తుంది, అసలు విషయం పక్కకి వెళ్ళి డైవర్షన్ అవుతుంది. ఇదంతా నా బాధ అది. ఇక్కడ దీని గురించి డీటెయిల్గా రాశారు చూడండి ఎవరో. అసలు హెచ్సియు భూ వివాదం ఏందయ్యా అంటే 1975 అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం అంటే హెచ్సియుకి 2300 ఎకరాల భూమి కేటాయించారు. ఆ భూమి పూర్తిగా విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలని రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ పెట్టారు. గెజిట్ నోటిఫికేషన్ ఉంది తెలుసా దీనికి? నిజంగా గెజిట్ నోటిఫికేషన్ ఉన్నా కూడా దీన్ని 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్లీరావు అనే వ్యక్తికి సంబంధించిన ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేశాడు దీన్ని. అది ఎట్లా ఇస్తాడు అసలు? గెజిట్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు నేను ఎట్లా ఇస్తాడు ఇది? అది అయిపోయిన తర్వాత దాన్ని రాష్ట్ర గవర్నమెంట్ రద్దు చేశారు. ఆ రద్దు చేసిన తర్వాత ఈ ఐఎంజీ అకాడమీ ఏం చేసింది, కోర్టుకి వెళ్ళి కేసు పెట్టింది. ఆ కోర్టులో కేసు నడిచింది. సో 2025లో సుప్రీంకోర్టు ఏమిచ్చింది తీర్పు అంటే, ఈ భూమి ఐఎంజీ అకాడమీకి చెందింది కాదు, తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే చెప్తుందని తేల్చింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే చెందిందని ఎందుకు తేల్చిందంటే, హెచ్సియుకి సంబంధించిన ఎందుకు తేల్చలేదంటే, ఈ కేసులో హెచ్సియు ఇంప్లీడ్ అవ్వలేదు, తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది కానీ హెచ్సియు ఇంప్లీడ్ కాలే ఈ కేసులో. హెచ్సియు ఇంప్లీడ్ అయ్యి ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన భూమని చెప్పుండేదేమో కోర్టు. ఒకవేళ చెప్పేసరికి ప్రభుత్వానికి సంబంధించిన భూమని చెప్పింది. అయితే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తీర్పును తప్పుగా అర్థం చేసుకొని ఆ భూమిని సర్కారు ఏ ఉపయోగానికైనా వాడుకోవచ్చని పేర్కొన్నారు. ఇది అసలు విద్యా ప్రయోజనాల ఉద్దేశాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే. ఈ తీర్పును అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిని వేలం వేయడానికి హెచ్సియులను అటవీ వైవిధ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది విద్యా వ్యవస్థల మీద, ప్రకృతి పరిరక్షణ మీద జరిగిన నేరమైన దాడి. హెచ్సియు భూమిని కాపాడేందుకు, నడిపించేందుకు పోరాటం, భవిష్యత్తును కాపాడే పోరాటం అని చెప్పి వీళ్ళు చేశారు. సరే, మీరు చేసింది బాగానే ఉంది, మీ పోరాటం నేను కాదంటల్లా, స్టూడెంట్స్ పోరాటం, మీరు మంచి కాజ్ కోసం పోరాటం చేస్తున్నారు. కానీ తప్పేడొచ్చిందయ్యా, ప్రాబ్లం ఏడొచ్చిందయ్యా అంటే ఇట్లాంటి డీప్ ఫేక్ వాటి వల్ల ప్రాబ్లం వచ్చింది. ఇట్లాంటి ఫేక్ వీడియోలు, ఫేక్ ఇమేజ్లు, మీరు ఒక పార్టీ ట్రాప్లో పడ్డారు. ఏ రోజైతే ఈ ఉద్యమం మొత్తం బాగా నడిచిందండి, చాలా అద్భుతంగా మంచిగా నడుస్తూ ఉన్న రోజు టైంలో ఏ రోజైతే మీరు వెళ్ళి కేటీఆర్ని కలిశారో, హెచ్సియు నుంచి ఒక బృందం వెళ్ళి కేటీఆర్ని కలిసింది, ఏ రోజైతే మీరు వెళ్ళి కేటీఆర్ని కలిశారో ఆ రోజు నుంచి ఈ ఉద్యమం డైల్యూట్ అవడం స్టార్ట్ అయింది, ఉద్యమం విధానమే మారిపోయింది. దాని గురించి ఇప్పుడు నిన్న ఈయన మాట్లాడుతున్నారు చూడండి. ముఖ్యమంత్రి గారు ఏమంటాడంటే, గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వీడియోలు ఫేక్ అని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి క్రియేట్ చేసినని తెలిపారు. వాస్తవం వెల్లడయ్యే లోపే అబద్ధాలు సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయని, వీడియోని చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు నిజమని నమ్మి పోస్టు పెట్టారని వివరించారు. బుల్డోజర్లు నేలను చదును చేస్తూ ఉంటే నెమళ్ళు ఏడుస్తున్నట్లుగా, జింకలు పరుగులు తీస్తున్నట్లుగా ఆడియో వీడియోలు సృష్టించి ప్రచారంలో తీసుకొచ్చారన్నారు.
కరోనా వైరస్ కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత ప్రమాదకరం అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ ఫేక్ వీడియోలు జాతీయ స్థాయికి వెళ్ళడం రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్గా మారిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో సచివాలయంలో శనివారం జరిగిన రివ్యూ సందర్భంగా ఆఫీసర్లు అనేక వివరాలు అందించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కున్నట్లుగా ఉద్దేశపూర్వకంగానే కొన్ని శక్తులు వివాదాస్పదం సృష్టించాయని ఈ సమావేశంలో అధికారులు వివరించారు. కంచె గచ్చిబౌలి ప్రాంతంలోని సర్వే నెంబర్ 25లో ఉన్న భూముల్లో గత 10 ఏళ్లలో ఐఎస్బి అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ, బహుళాంతస్తుల రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, ప్రైవేట్ బిల్డింగ్లు, హైదరాబాద్ యూనివర్సిటీ భవనాలు ఇలా ఎన్నో భారీ ప్రాజెక్టు నిర్మాణమయ్యాయని, అప్పట్లో ఎన్నడూ ఎటువంటి వివాదాలు ఆందోళన జరగలేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అంతా ఏఐ టెక్నాలజీ క్రియేషన్. ప్రభుత్వం అదే సర్వే నెంబర్లో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేస్తుంటే ఎందుకు వివాదాస్పదం అయిందనే చర్చ ఈ సమావేశంలో చోటు చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫోటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందని వివరించారు. వాస్తవాలు వెల్లడించేలోగానే అబద్ధాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావటం ప్రభుత్వానికి సవాల్గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలను, బుల్డోజర్లు పనిచేస్తుంటే జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా వీడియోలను క్రియేట్ చేసినట్లు పోలీసు అధికారులు జరిపిన ప్రాథమిక విచారణ వెల్లడైందని అంశాలను సీఎంకు వివరించారు. డీప్ ఫేక్ మాయలో సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, ప్రముఖులు కూడా ఏఐ వీడియోలు నిజమేనని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టారని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ భూములపై మొట్టమొదట ఫేక్ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ ఝా కొద్దిసేపట్లో వాస్తవాన్ని గ్రహించి ఆ పోస్టును తొలగించి క్షమాపణలు చెప్పారన్నారు. కానీ మిగిలిన ప్రముఖులు ఎవరూ ఆ నిజాన్ని గుర్తించలేదని అధికారులు అభిప్రాయపడ్డారు. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను సవాల్. ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాల్ విసిరిందని ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఏఐతో సృష్టించే డీప్ ఫేక్ కంటెంట్ ఇకపైన ఇదే రీతిలో కొనసాగితే ఇండోపాక్, ఇండోచైనా సరిహద్దు వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాలుగా మారతాయని, భవిష్యత్తులో యుద్ధాలు కూడా జరిగే ప్రమాదం ఉంటుందని చర్చ జరిగింది. ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన ఫేక్ వీడియోలు, ఫోటోలు కరోనా వైరస్ను మించిన మహమ్మారి లాంటివని ఈ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసింది. సైట్ ఇంజన్, హైవ్ మోడరేషన్, వజిట్ ఏఐ తదితర సాఫ్ట్వేర్ టూల్స్ ద్వారా ఫ్యాక్ట్ చెక్ చేయగా 99.1 డీప్ ఫేక్ కంటెంట్ అనేది తేలింది అనే ఒక డాక్యుమెంట్ ప్రచారంలో ఉన్నదంట. విచారణ జరిపేలా కోర్టును కోరనని చెప్పి సీఎం చెప్తున్నారు. నిజంగా ఇదేంటంటే అండి, ఇదేంటంటే కరోనా కన్నా చాలా డేంజర్ ఇది. కరోనా అన్నా ఇంకా ఇంట్లో సైలెంట్గా తలుపులను వేసుకొని ఇంట్లో కూర్చుంటే స్ప్రెడ్ అవ్వదేమో, కానీ ఇది స్ప్రెడ్ అయిపోతారే ఉంటుంది. ఇది ఆ ఫేక్ వీడియో ఒకటి వచ్చిందంటే ఇంటర్నెట్లో ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది తెలుసా? అది ఇట్లా 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 అయిపోతూనే ఉంటుంది. అది అంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. మరి ఏం చేస్తారో దీని గురించి చూడాలి.